ప్రార్థన చెప్పి చెప్పండి. ఓం గురుదేవ శ్రీ ప్రళయాదేశ్వర వారికి గురు బ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. ఓం ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశం కృష్ణం చ అర్జునం సంయుక్త ఉద్ధవం చ సద్గురుభ్యో నమో నమః. శ్రీధరస్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. శ్రీ శ్రీ పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినకం పీలుఖాన లక్షణార్య సద్గురుభ్యో నమో నమః. శ్రీ శ్రీ బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. శ్రీ శ్రీ ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. శ్రీ 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 క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే వంశ పరం గురు పరంపరమునకో జై. జై గురు, జై గురుదేవ. పంచ పంచ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండలం మన్నితం ఘన చిన్మయం చిత్కలా పరిపూర్ణమంతర సిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకం. జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకం.
తప్త కాంచన దివ్యమానమహాను మాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మని జాంసుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాల వికారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురు పాదుకం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై గురుదేవ. అందరికీ జై గురు. ఆ జ్ఞానముచే సమాధి నిష్టను పొందాలి. దీన్నే చిత్ సమాధి అన్నారు. ఇక్కడ జీవుడికైతే సమాధి ఏమిటంటే బుద్ధి యొక్క సమాధి. బుద్ధిని నిశ్చలం చేసింది ఆ నిర్వికల్ప సమాధి. మండలత్రయం దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ ప్రకాశమై ఉన్నవాడు అక్కడుండే సమాధి ఏమిటంటే ఆ స్వప్రకాశంగా ఉన్న ఆ చిత్ ప్రకాశంగా ఉన్న చిత్తును అందులో ఉన్న కళ్ళను అనగా కదిలించే తత్వాన్ని అచలతత్వంగా మార్చి ఎప్పుడైతే కదలకుండా ఉంటాడో అది చిత్ సమాధి. చిత్ గణమే చిత్ సమాధి అని చెప్తున్నాడు. ఏ ఏ జ్ఞానం అనేటువంటి జ్ఞానం చేత ఈ సమాధి నిష్టను పొందాలి. జ్ఞానం చేత సమాధి నిష్టను పొంది దీన్ని ఏమన్నారంటే చిత్ సమాధి అన్నారు. చిత్తం సమాధిగా ఉండడం అంటే చలనం లేకుండా కదలికలు ఆపేయడం. ఇక్కడ జీవుడికైతే జీవుని సమాధి ఏంటంటే బుద్ధి యొక్క సమాధి అని చెప్పారు. బుద్ధి నిశ్చలం చేసింది కాబట్టి నిర్వికల్ప సమాధి. మండలత్రయం దగ్గర ఉన్నటువంటి బ్రహ్మేమో బ్రహ్మ ప్రకాశమై ఉన్నవాడు కాబట్టి అక్కడుండే సమాధి ఏమిటంటే స్వప్రకాశంగా ఉన్నటువంటి చిత్ ప్రకాశంగా ఉన్న చిత్తును అందులో ఉన్న కళలను కూడా కదిలింపజేసే తత్వాన్ని అచలతత్వంగా మార్చి ఎప్పుడైతే కదలకుండా ఉంటాడో దాన్ని చిత్ సమాధి, చిత్ గణమే చిత్ సమాధి అన్నారు. ఇక చిత్కళ పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం అనేటువంటి వాక్యానికి అర్థం చెప్తున్నాడు. ఇక్కడ చిత్తును సమాధి చేశాడు కదా, చిత్ సమాధి అయితే ఏమైంది అంటే నిరీక్షణ అంటే ఎదురు చూడడం కాదు. ఈశ్వరుడు సృష్టిని అంతా కూడా మాయాకల్పిత సృష్టిని తాదాత్మ్యత చెందకుండా కేవలం అది కనపడింది కాబట్టి ఆయన చేత చూడబడుతోంది. ఆసక్తి కలిగి చూడడం లేదు, చూడబడుతోంది కాబట్టి ఆ చూడబడినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఈక్షణ అంటే చూడబడటం, చూచుట అంటే జీవస్థాయి, చూడబడుట అంటే ఈశ్వర స్థాయి. ఆ చూడబడుట అనే ఈక్షణ కూడా లేకపోవడాన్ని నిరీక్షణ అంటారు. ఈక్షణ అంటే చూడబడటం అయితే నిరీక్షణ అంటే చూడబడకపోవడం. మామూలు సాధారణ అర్థంలో నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరి కోసమో లేకపోతే దేన్ని చూడడానికో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పదానికి అక్కడ అర్థం ఉంది. ఇక్కడ అర్థం అంటే ఏం చెప్తున్నారంటే ఈక్షణ అనేది లేకుండా పోవడం. కాబట్టి మాయాకల్పిత సృష్టిని అంతా కూడా తాదాత్మ్యం చెందుతున్నటువంటి సృష్టిని అంతా మాయాకల్పిత సృష్టిని తాదాత్మ్యం చెందకుండా కేవలం అది కనబడింది కాబట్టి ఆయన చేత చూడబడుతుంది, ఈశ్వరుని చేత. ఆసక్తి కలిగి చూడడం లేదు, చూడబడుతోంది కాబట్టి ఆ చూడబడినటువంటి జ్ఞానం ఉంది. ఈక్షణ అంటే చూడబడము, చూచుట అంటే జీవస్థాయి, చూడబడటం అంటేనేమో ఈశ్వర స్థాయి. ఆ చూడబడట అనేటువంటి ఈక్షణ కూడా లేకపోవడాన్ని, ఆ చూడబడుట అనేది ఈశ్వరుని ద్వారా జరుగుతుంది, జీవుని ద్వారా చూసేది జరుగుతుంది. ఆ చూడబడుట అనేది కూడా లేకపోవడాన్ని నిరీక్షణ అన్నారు. ఎప్పుడైతే చూడబడలేదో అప్పుడు బ్రహ్మాండం తోచడం లేదు.
ఎప్పుడైతే చూడబడడం అనేదే లేదో బ్రహ్మాండం అనేది తోచబడడం కూడా లేదు. అతనికి దృశ్యమే తోచడం లేదు. ఇంకా అక్కడ దృశ్యమే కనబడటం లేదు, దృశ్యం తోచడము లేదు. ఈ దృశ్యరహిత కేవల దృక్స్థితిని సంపాదించాడు. దృశ్యరహితమైనటువంటి కేవల దృక్స్థితిని. దృక్కు ఉంది కానీ చూడటం లేదు, చూడబడటం లేదు. దృశ్యరహితమైపోయి దృశ్యం కనపడట్లేదు. ఆయనకు దృక్కున్నా కూడా దృశ్యం కనబడట్లేదు. అట్టిది చిత్కళలచే ప్రకాశింపబడి స్వప్రకాశ జ్ఞానమే కదలికలను ఆపి, అటువంటి చిత్కళలచే ప్రకాశించబడుతున్నటువంటి ఆ స్వప్రకాశ జ్ఞానము కదలికలను ఆపి ఆ కదలికల యొక్క వికారాన్ని నిర్వికారంగా చేసింది. ఏ కళలు అయితే ప్రకాశిస్తున్నాయో స్వప్రకాశ జ్ఞానం కలిగేటువంటి కదిలించేటువంటి ఆ కళలు ఆ కదలిక యొక్క వికారాన్ని నిర్వికారంగా చేసినాయి. కదలికల వల్ల కలిగేటువంటి వికారాన్ని. అక్కడ చిత్కళలను ఆపడమే చిత్ సమాధి. చిత్ సమాధి అన్నారు కదా ఇందాక, దానికి చెప్తున్నాడు. కదలికలను చిత్కళలను ఆపడమే చిత్ సమాధి. ఆ కదలికలను రాకుండా ఆపడమే చిత్ సమాధి. రాకుండా ఆపడమే చిత్ సమాధి. ఆ చిత్ సమాధి రూపంలో నిష్ట పొంది, ఆ నిష్ట పొందిన చోట దహరాకాశం అయ్యాడు. ఆ చిత్ సమాధి రూపంలో ఎక్కడైతే నిష్ట పొందాడో ఆ కదలిక లేకుండా, ఆ చిత్కళల కదలిక లేకుండా నిష్ట పొందిన చోట దహరాకాశం అయ్యాడు. దహరము అంటే మాయ, దహరాకాశము అంటే మాయను దాటి సాక్షి అయి మాయ మర్మాన్ని తెలుసుకుంటున్నాడు అన్నమాట. అదే దహరాకాశం అనే పదం అక్కడక్కడ వచ్చింది కాబట్టి దానికి ఉదాహరణ చెప్తున్నాడు. దహరం అంటే మాయ, దహరాకాశము అంటే మాయను దాటి సాక్షి అయి మాయ మర్మాన్ని తెలుసుకుంటున్నాడు. మాయకు అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలోకి పోయి తెలుసుకుంటున్నాడు అనమాట. దుక్ బ్రహ్మ, దుక్ అనేది బ్రహ్మ అయితే దృశ్యం అనేది మాయ. ఈ చూస్తున్నటువంటి వాడు బ్రహ్మ, చూడబడుతున్నటువంటి దృశ్యమంతా మాయ. కనుక దృశ్యం తోచకపోతే మాయను దాటినట్టే. దృశ్యం ఎప్పుడైతే కనబడలేదో, దృశ్యాన్ని చూడబడడం లేదో మన చేత, ఆ తోచకపోతే ఆ మాయను దాటినట్లే. మాయ ఎట్టిదో, ఏ రకంగా భ్రాంతిని పుట్టిస్తుందో మాయా మర్మం తెలిస్తే ఇది భ్రాంతి కదా, ఇది లేనిది కదా అనేది దృఢంగా నిర్ణయం అయిపోతుంది. కాబట్టి దృశ్యం తోచకపోతే మాయను దాటినట్లయితే, మాయ ఎట్టిదో, ఏ రకంగా భ్రాంతిని పుట్టిస్తుందో మాయ మర్మం తెలిస్తే విచారణాపరమైన జ్ఞానం ద్వారా ఏది కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచంగా మొదలై సర్వవ్యాప్తంగా ఉందో దానంతా విచారించుకున్న తర్వాత ఏ విధంగా అది లేనిదే ఉన్నట్టుగా కనపడుతోంది అనేది తెలిస్తే ఇంకప్పుడు ఏమవుతుంది, ఇది భ్రాంతి కదా, ఇది లేనిది కదా అనే దృఢంగా నిర్ణయం అయిపోతుంది. అప్పుడు నువ్వు మాయను దాటినవాడు అవుతావు. మాయా విలాసానికి అధిష్టానం కూడా అవుతావు. మాయా విలాసానికి నువ్వే అధిష్టానమై అప్పుడు మాయలోకి నువ్వు పడవు. మాయ నీ చేతనే నువ్వే అధిష్టానంగా ఉండి మాయను తెలుసుకొని మాయను నడిపిస్తావు. ముందు ద్రష్ట అయ్యాడు అంటే చూసేవాడయ్యాడు, తర్వాత చూసి చూడని వాడయ్యాడు. ముందు ద్రష్ట అయ్యాడు, దృశ్యం కనపడింది, దృశ్యాన్ని చూసేవాడయ్యాడు. తాను చూసేవాడు కాబట్టి దృశ్యం కనపడుతోంది. తర్వాత చూసి చూడని వాడయ్యాడు. తర్వాత దృశ్యం కనపడుతున్నప్పటికీ అది లేనిదనే భావనలో ఉన్నాడు కాబట్టి, దృశ్యరహితంగా తాను భావనలో ఉన్నాడు కాబట్టి చూసి చూడని వాడయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా చూడని వాడయ్యాడు. ఆ తర్వాత కనపడుతున్నప్పటికీ కూడా దానితో ఏ రకమైన తాదాత్మ్యం లేదు. చివరికి చూసేవాడు కాదు, చూసి చూడని వాడు కూడా కాదు. చివరికి దృఢమయ్యే కొద్దీ ఏమయ్యాడు, చూసేవాడు కాదు, చూసి చూడని వాడు కాదు, అసలు చూడడం అనే క్రియకు ఏ సంబంధము లేకుండా పోయింది. ఇంకా చూడడం అనే చూపు, చూసేవాడు, చూడబడుతున్నటువంటి దృశ్యము మూడు లేకుండా, ఏ సంబంధం లేకుండా పోయింది.
అనగా ద్రష్టత్వం అనే ఎరుకను విడిచాడు. చూడడము అనేటువంటి ఎరుకను విడిచాడు. దాన్నే నిరీక్షణ అన్నారు. చూడబడేది లేదు, ఈక్షించేది లేదు అని. అంటే ఈక్షించడం అనేది లేకపోవడమే నిరీక్షణ. ద్రష్ట, ఆ ద్రష్ట అనే ద్వంద్వాలను దాటి అటు ఇటు ద్రష్ట గాని, అటు ఆ ద్రష్ట గాని, ఈ ద్రష్ట ఆ ద్రష్ట రెండు ద్రష్టలుగా చెప్పబడినటువంటి ఈశ్వరుడు చూస్తున్నటువంటిది కానీ సమిష్టిలో, ఇక్కడ వెష్టి చూస్తున్నటువంటి ఈ ద్రష్ట ఆ ద్రష్ట ఇద్దరు లేరు. ద్రష్ట అంటే చూపు కాదు, సంకల్పము. ఆ, అది ద్రష్ట చూసేవాడు. ద్రష్ట అంటే చూసేవాడు, అని కలిగేటువంటి కాదు కాదు, సంకల్పము. సంకల్పించిన తర్వాతనే చూసేది. కాబట్టి ఈ ద్రష్ట ఆ ద్రష్ట అని రెండు పదాలు వాడారే. ఇక్కడ ఇటు సమిష్టిలో కానీ ఇక్కడ కానీ చూసే ద్రష్టలు లేరు. కాబట్టి పోయింది. అది కాకుండా ఆ ద్రష్ట కానీ కాకుండా పోయింది. కాబట్టి బ్రహ్మయందు సృష్టికి పూర్వము, అద్రష్ట. ఇక్కడ అద్రష్ట కాదు, అద్రష్ట. ద్రష్ట అద్రష్ట అంటే చూసేవాడు, చూడకుండా ఉండేవాడు అనే ద్వంద్వాలను దాటి ద్రష్ట కానీ అద్రష్ట కానీ లేకుండా పోయింది. బ్రహ్మయందు సృష్టికి పూర్వం అద్రష్ట, సృష్టి వచ్చాక ద్రష్ట అయ్యాడు. సృష్టికి పూర్వమేమో, సృష్టి కానప్పుడు అవ్యక్తంగా ఉన్నప్పుడేమో అద్రష్ట, ద్రష్ట లేడు అక్కడ. సృష్టి వచ్చాక ద్రష్ట అయ్యాడు. సృష్టికి ముందు నిరీక్షణగా ఉన్నాడు, అప్పుడు చూసేది లేదు. సృష్టిలో ఈక్షించి ఈశ్వరుడయ్యాడు. సృష్టిలో ఈక్షించి ఈశ్వరుడయ్యాడు. ఇదంతటికీ మూలం ఇందాక చెప్పినట్టు ద్రష్టత్వం అంటే చూడడము అనే సంకల్పం అని చెప్పాడు కదా. సంకల్పమే మొదటి కారణమైంది. దాని కారణంగానే మిగిలినవన్నీ సృష్టి జరిగినాయి. సృష్టి జరిగిన తర్వాత దాని దృష్టి చూసేవాడు, చూడబడేవాడు, చూడబడే దృశ్యం అన్నీ అయినాయి. త్రిపుటి వచ్చింది కాబట్టి. అందుకని రాకడ ఉంది, చూచుట చూడకపోవట ఉంది. సృష్టిలో ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు సృష్టికి ముందేమో నిరీక్షణ పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి రాకడ ఉంది, చూచుట ఉంది, చూడకపోవట ఉంది. ద్రష్టత్వము అద్రష్టత్వము రెండు ఉన్నాయి. ద్వంద్వాతీతంలో ద్రష్ట కాదు, అద్రష్ట కాదు. రెండు ద్వంద్వాలకు అతీతంగా ఇది లేదు అది లేదు. చూసేది చూడబడేది అనేది చూడకుండా ఉండడము, చూసేదనే ద్వంద్వం అనేది లేదు. అసలు ద్రష్టత్వం అనేది తన డిక్షనరీలో లేనే లేదు. కేవలం దృక్స్థితిలోనే ఉన్నాడు. కేవల దృక్స్థితిలో ఉన్న ఎరుకే, ఆ కేవల దృక్స్థితిలో ఏదైతే ఎరుక ఉందో అదే మూలం లేని గుర్తెరిగే ఎరుక. దీనిని షోడశీ మంత్రంతో నిర్ణయించుకున్నాడు. అన్నీ పోయినవి కానీ ఎరుక మూలం పోవడం లేదు. తాను కానటువంటి ఎరుక పోవడం లేదు. అది కూడా లేనిదని తెలుసు, అది కూడా పోవాలని తెలుసు. షోడశి మంత్రం తెలుసు, అయినా పోవడం లేదు. ఎవరు పోగొడతారు? గురువు పోగొడతాడు. ఎరుకను విడిపించలేరెవ్వరు దాత్రిన్, ఒక్క గురుండు తప్ప అనేది కందార్థంలో వాక్యం తీసుకొని ఇక్కడ పెట్టారు. అందుకని ఆ గురువును ఆశ్రయించాడు. తనకేమో తెలుసు, ఈ విచారణ అంతా తెలిసిన తర్వాత లేని తర్వాత ఈ కేవల దృక్ అనే స్థితిలో ఉన్నటువంటి ఎరుకే మూలం లేని గుర్తెరిగే ఎరుకని తెలిసింది. దీనిని షోడశీ మంత్రంతో ఇది మూలం లేని గుర్తెరిగే ఎరుకని నిర్ణయించుకున్నాడు. దీనిని షోడశీ మంత్రంతో నిర్ణయించుకున్నాడు. అన్నీ పోయినవి కానీ ఈ షోడశీ మంత్రంతో నిర్ణయించుకున్నాడు. గురువు మంత్రం చెప్పాడు. మంత్రం చేత నిర్ణయించుకున్న తర్వాత విచారణ అంతా కింది స్థాయిలో నుంచి సాధకుడుగా ఉండి మళ్ళీ సాధకుని స్థాయిలో నుంచి నిత్యానిత్య వస్తువు కాడ మొదలుపెట్టి ఆఖరి దాకా విచారించుకున్న తర్వాత అన్నీ పోయినాయి. ఏవి భ్రాంతులన్నీ పోయిన తర్వాత
ఎరుక మూలం మాత్రం పోవడం లేదు. తాను కానటువంటి ఎరుక పోవడం లేదు. అది కూడా లేనిదని తెలుసు, విచారణ ద్వారా లేనిదని తెలిసి దానికి దృష్టాంతాలు అన్నీ చెప్పారు లేనివని తెలిసినప్పటికీ, అది కూడా పోవాలని తెలిసినప్పటికీ షోడశీ మంత్రం ద్వారా తెలుసు కానీ అయినా కానీ ఆ మూలం లేకుండా ఉండేటువంటి ఆ ఎరుక దాన్ని ఎక్కడి నుంచో వస్తుందో ఆ ఎరుక పోవడం లేదు. ఎవరు పోగొడతారు ఎరుక అంటే గురువు పోగొడతాడు. ఎరుకను విడిపించలేరు ఎవరు దాత్రిని ఒక్క గురువుని తప్ప అనే వాక్యం కృష్ణప్రభువులు చెప్పిన వాక్యాన్ని చెప్పి అందుకని ఏం చేశారు, అందుకని ఆ గురువుని ఆశ్రయించాడు కదా. ఆశ్రయించి ఏం చేశాడంటే తన ఎరుకను విడిపింపజేసుకున్నాడు. ఎటువంటి ఎరుకనంటే ద్రష్టాద్రష్ట అద్రష్ట. ద్రష్ట అంటే చూసేవాడు, ద్రష్టాద్రష్ట అంటే చూసి చూడని వాడు, అద్రష్ట అంటే చూడకుండా ఉండేవాడు. ఈ త్రిపుడిని పోగొట్టుకొని అనే సకల ఎరుకల నుండి విముక్తి అయ్యాడు. గురుపాదం పట్టిన తర్వాత సకల ఎరుకల నుంచి విముక్తుడయ్యాడు. ఈ మూడు నిరీక్షణ అనే పదంలో ఉన్నాయి. ఈ మూడు నిరీక్షణ అంటే చూసేదే లేదు, ఎదురు చూసేది కాదు, చూసేదే లేదు అనే స్థితిలో అనే పదంలో ఉన్నాయి. చిత్ సమాధి పొంది నిరీక్షణుడై మరలా సమాధి నుండి బయటకు రాకుండా, బయటకు వస్తే మరలా ద్రష్ట అవుతాడు, మరలా ఇచ్చిస్తాడు. దాని నిత్యము శాశ్వతము సహజము చేసుకోవాలి. ఏ రకంగా చూడొచ్చు, నిరీక్షణుడై మరలా ఆ స్థితిలో ఉండి దాంట్లో నుంచి నిరీక్షణ అనేటువంటి సమాధిలోంచి బయటికి రాకుండా ఉండాలి. బయటకు వస్తే మరలా ద్రష్ట అవుతాడు, మరలా ఇచ్చిస్తాడు. దాని నిత్యము శాశ్వతము సహజం. ఆ విధంగా బయటికి రాకుండా ఉన్నటువంటి నిరీక్షణమైనటువంటి సమాధిలో చూడకుండా ఉండేటువంటి సమాధి స్థితిలో తాను ఉండాలి. మళ్ళా నిత్యము శాశ్వతము సహజంగా ఉన్నప్పుడు కూడా సహజం అయిపోవాలి. అది ప్రత్యేకంగా సమాధి స్థితి లేకపోకుండా ఏదైతే కనపడే ప్రపంచము దృశ్యం అనేది లేదు, ఉన్నట్టుగా తోచబడుతూ ఉన్నది నాకు అనే నిర్ణయం చేత గురువాక్యం చేత తాను సకల ఎరుకల నుండి విముక్తి చెందిన తర్వాత అది లేనిదిగా ఏ విధంగా తాను సర్వము తన ఎదురుగా కనబడుతున్నప్పుడు కూడా ఆ చూసిన దాంతో తాదాత్మ్యం చెందకుండా చూడబడేదంతా కేవలం లేనిదనేటువంటి నిర్ణయంతో నిలబడి ఉండడం సహజ సమాధి స్థితి. ఆ తోచకుండా ఉన్న స్థితిలోనే అచల సాంప్రదాయక గురువుని ఆశ్రయించి పూర్తిగా తోచకుండా చేసుకోవాలి. ఆ తోచకుండా ఉన్నటువంటి స్థితిలో అచల సాంప్రదాయక గురువుని ఆశ్రయిస్తే పూర్తి తోచకుండా చేసుకోవాలి. అలా చేసుకోవడానికి గురుపాదాన్ని పట్టుకోవాలి. అందుకనే ఇక్కడ ప్రాతరేవహి అంటే అర్థం ద్రష్టత్వం తోచకపోవడమే. అప్పుడప్పుడు ఆ ద్రష్టత్వము ఉదయించడమే ప్రాతకాలం. ఆ ప్రాతకాలంలో అటువంటి స్థితిలో అశరీరి గురువును పట్టుకోవాలి అని 4వ పాదం చెప్తోంది. ఇక 9వ శ్లోకం. హంసచారమఖండనాదం అనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజ మనాహతోద్భవ మేకవర్ణ మత పరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. ఇది 9వ శ్లోకము. ఇక్కడ మళ్ళా ఈ హంస సంచారం గురించి వచ్చింది. హంస సంచారం ఎలా ఉంటుంది అంటే పిండాండంలో మానవ దేహంలో సహస్రారంలో సోహం 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 అంటూ అజపం చేసేటువంటి హంస పేరు కారణహంస లేక అచలహంస. పిండాండంలోని మానవ దేహంలో సహస్రారంలో సోహం 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 అంటూ అజపం చేసేటివి. ఆ మంత్రం అజప గాయత్రి మంత్రము అని అంటారు దాన్ని. అజపం చేసేటువంటి హంస పేరు కారణహంస లేక అచలహంస. ఆ సోహం అనేటువంటి అజపంలో కొన్ని తరంగాలు ఏర్పడి అవి
భూమా దగ్గర ఒక శక్తిగా ఏర్పడి శక్తి కేంద్రంగా ఉంటుంది. ఈ శక్తియే ఈశ్వర సత్తా లేక సూత్రాత్మ సత్తా. అక్కడి వరకే ఉంటే అది కారణముగా ఉన్నది. ఆ సత్తా క్రియోన్ముఖమైనప్పుడు ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి అహం అహం అనేటువంటి జీవుడికి ఆజ్ఞలు అందుతూ ఉంటాయి. ఈ శక్తి క్రియోన్ముఖమవటం వలన ఆ జీవుడు ఆజ్ఞలను స్వీకరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ శక్తి కేంద్రంగా ఉండే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలు. ఆ శక్తి కేంద్రంగా ఏది ఉందని చెప్పారు? ఆ సోహం అనేటువంటి ఆ అజపంలో కొన్ని తరంగాలు ఏర్పడి భూమ దగ్గర శక్తి కేంద్రంగా ఏర్పడింది. ఈ శక్తి ఈశ్వర సత్తా లేకపోతే సూత్రాత్మ అన్నారు. భూమలో ఉండేటువంటి శక్తి అక్కడి వరకే ఉంటే అది కారణంగా ఉంది. ఆ సత్తా క్రియోన్ముఖమైనప్పుడేమో ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి అహం అహం అనేటువంటి జీవుడికి ఆజ్ఞలు అందుతూ ఉంటాయి అక్కడి నుంచి. అదే క్రియోన్ముఖత అవటం వలన జీవుడు ఆజ్ఞలను స్వీకరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ ఆజ్ఞలు స్వీకరించి ప్రవర్తించడానికి అతని ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు స్వీకరించడానికి ప్రవర్తించడానికి అతను చేసినటువంటి ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మ పద్ధతిలో అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. కొత్త కర్మలు కూడా చేస్తూ ఉంటాడు. పాత కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పాత సంచితంలో ఉండేటువంటి ప్రారంధంలో చేస్తున్నటువంటి కొత్త కర్మలు కూడా చేస్తూ ఉంటాడు. కనుక సహస్రారము దగ్గర ఉన్నటువంటి హంస పేరు అచల హంస లేక కారణహంస. భూమా దగ్గర ఉన్నటువంటి హంస పేరేమో కలహంస. తెలుగులో కళ అంటారు. కళ అనేది సంస్కృతము కనుక అక్కడ కళలకు దాని యొక్క ప్రభావం చేత కదలికలు రావడానికి కారణముగా ఉంటుంది. అందుకని దాని పేరు కలహంస. భూమధ్య స్థానం దగ్గర ఆజ్ఞాచక్రం వద్ద జీవుడు జీవ వ్యవహారం చేయడానికి అక్కడ అహం స్ఫురణ కలుగుతూ ఉంటుంది. భూమధ్య స్థానం దగ్గర ఆజ్ఞాచక్రం కాడ ఆ జీవునికి అక్కడి నుంచి శక్తి కేంద్రం నుంచి వచ్చేటువంటి ఆజ్ఞల్ని అందుకొని ఆ దాని యొక్క శక్తి వల్లనే వ్యవహారం చేయడానికి జీవుడు జీవ వ్యవహారం చేయడానికి అక్కడ అహం అనే స్ఫురణ కలుగుతూ ఉంటుంది. కనుక అహం స్ఫురణయే జీవహంస. జీవహంసగా ఉండేది ఏదంటే అహం అనేటువంటి స్ఫురణే, నేనటువంటి గుర్తే. ఈ జీవహంసయే ఈశ్వరీయ సత్తా క్రియోన్ముఖం అవటం చేత ఆ ప్రభావానికి లోబడి తన ప్రారంధ కర్మల యొక్క ప్రభావానికి లోబడి ఇంద్రియములు వాటి అధిష్టాన దేవతల యొక్క ప్రేరణకు లోబడి అవిద్యకు లోబడి అజ్ఞానానికి లోబడి మాయాకల్పితమైనటువంటి దానిని ఆధ్యాసగా చూసి వాటిని నిజమనేటువంటి భ్రమతో జీవుడు జీవ వ్యాపారం చేస్తున్నాడు. ఈ జీవహంసగా చెప్పినటువంటి భూమిలో కలిగేటువంటి అహం అనే స్ఫురణ వల్ల ఆ జీవహంసయే ఈశ్వరీయ సత్తా క్రియోన్ముఖం కావడం వల్ల ఈశ్వరీయ సత్తా అనే శక్తి కేంద్రం నుంచి సహస్రార చక్రం నుంచి అందుతోంది. అక్కడి నుంచి ఆజ్ఞాచక్రానికి అందుతున్నటువంటిదని ఇందాక చెప్పారే. ఆ సత్తా క్రియోన్ముఖం కావడం చేత ఆ ప్రభావానికి లోబడి మళ్ళా తన ప్రారంధ కర్మల యొక్క ప్రభావానికి కూడా లోబడి ఆ ప్రారంధ కర్మలు ఏం చేస్తున్నాయంటే ఇంద్రియాలను వాటి అధిష్టాన దేవతల యొక్క ప్రేరణకు లోబడి అవిద్యకు లోబడి అజ్ఞానానికి కూడా లోబడి అవిద్యనే అజ్ఞానం అనే ఒకటే అవిద్య అజ్ఞానానికి లోబడి మాయాకల్పితమైనటువంటి దాన్ని ఆధ్యాసగా చూసి ఆ మాయాకల్పితమైన దాన్ని అది ఒక ప్రకాశంగా దానివైపు ధ్యాసగా దాన్ని చూసి వాటిని నిజమనుకునేటువంటి భ్రమతో, ఎందుకంటే దృశ్యంగా కనబడుతోంది కాబట్టి కనబడుతున్న దాన్ని నిజమనుకునే దాంతో తాదాత్మ్యం చెందడం వల్ల జీవుడు ఏం చేస్తున్నాడంటే జీవ వ్యాపారం అన్ని జీవుడు చేసే సకల చర్యలు కలిసి జీవ వ్యాపారం అవుతాయి. అన్నీ చేస్తున్నాడు.
వ్యాపారం చేయడానికి కుండలిలో మూలాధారం దగ్గర నుండి ఆజ్ఞాచక్రం వరకు ప్రతి చక్రంలో కూడా ఆ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ దళముల యొక్క కదలికల చేత ఆ జీవునికి స్పందనలు ప్రేరణలు కలుగుతున్నాయి. ఏవైతే దళాలు కదులుతున్నాయని నిన్న వచ్చింది కదా, ప్రతి చక్రానికి దళాలు ఉన్నాయి. ఆ దళాలు కదలకుండా ఉంటేనేమో అది దాన్ని చక్రం అనరు. ఎప్పుడైతే దళాలు కదులుతున్నాయో ఆ అన్ని చక్రాలు మూలాధారం కాటి నుంచి సహస్రారం దాకా ఉండే చక్రాలన్నీ కదిలితే ఆ కదలికల చేత చక్రము అని దాన్ని పిలిచారని నిన్న చెప్పారు. అందువల్ల ఆ కదలికల్లో జీవుడు జీవ వ్యాపారం చేస్తూ వ్యాపారం చేయడానికి కుండలిలో ఉన్నటువంటి మూలాధారం దగ్గర నుండి ఆజ్ఞాచక్రం వరకు ప్రతి చక్రంలో కూడా ఆ దళాలు ఏవైతే ఉన్నాయో ఆ దళముల యొక్క కదలికల చేత ఆ జీవునికి స్పందనలు ప్రేరణలు కలుగుతాయి. కాబట్టి జీవుడు స్వయంగా ఏది చేయడం లేదు, కానీ అనేక ప్రేరణలు అనేక కారణముల చేత కీలుబొమ్మగా మారి అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి జీవుడు అనేవాడు ప్రత్యేకంగా స్వయంగా ప్రయత్నం చేసేది చేయడం లేదు. అన్ని చర్యలకు అన్ని చలనాలకు కారణమైన శక్తి కేంద్రంగా ఉండేటువంటి ఆ స్థానం నుంచి ఈశ్వరీయ స్థానం నుంచి వస్తున్నాయి. ఆజ్ఞాచక్రంగా ఉండేటువంటి భూమా దగ్గర ఉన్నటువంటి దానికి జీవునికి నేననే స్ఫురణను కలిగించి వీటన్నిటినీ పొందేకి, వీటన్ని జీవ వ్యాపారం చేసేకి అన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి ప్రేరణలు. కాబట్టి జీవుడు స్వయంగా ఏది చేయటం లేదు, కానీ అనేక ప్రేరణలు అనేక కారణముల చేత కీలుబొమ్మగా మారి అతను ప్రవర్తిస్తున్నాడు. ఈ కారణాలన్నిటి చేత కీలుబొమ్మగా మారి ప్రవర్తిస్తున్నాడు. అజ్ఞానం చేత నేను నాది అని ప్రవర్తిస్తున్నాడు. నిజానికి ఇదంతా ఈశ్వర చిద్విలాసం. ఈశ్వర విలాసము సుషుమ్న నాడిలో ఈ షట్చక్రాలు ఉంటాయి. ఈ షట్చక్రములు ఉన్నటువంటి సుషుమ్న నాడిలో కుండలిని శక్తి ఉంటుంది. కుండలిని శక్తి అంటే మాయాశక్తి. కాబట్టి ఈ మాయాశక్తి యొక్క ప్రేరణల చేతనే జీవుడు నడుస్తున్నాడు. ఈ మాయాశక్తి చాలా రకాలుగా ఉంటుంది. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు కాదు. జీవుడు వేరు, అతని యొక్క ప్రాణం వేరు కాదు. ఆ బ్రహ్మమే శ్వాస రూపంలో ఇడాపింగళ నాడి అందున్నాడు. ఆ బ్రహ్మమే కుండలిని అనే మాయాశక్తి రూపంలో జీవులను కదిలిస్తున్నాడు. ఈ మాయాశక్తి అన్ని రకాలుగా ఉంటుంది. ఆ బ్రహ్మము మానవ దేహం లేనప్పుడు, నిరుపాధికముగా ఉన్నప్పుడు నిర్వికారముగానే ఉన్నాడు. ఆ బ్రహ్మం అనేది మానవ దేహమే లేనప్పుడు, నిరుపాధికంగా అంటే ఉపాధులే లేనప్పుడు నిర్వికారంగానే ఉన్నాడు కదా. ప్రత్యేకంగా బ్రహ్మకు దేహంగా లేదు కదా. బ్రహ్మాండం అంతా ఉన్నప్పటికీ అది ఏర్పడక ముందు, అది ఏర్పడిన తర్వాతనే జీవులు ఏర్పడ్డారు. అంతకుముందు నిర్వికారంగానే ఉన్నాడు కదా ఉపాధులు లేనప్పుడు. మానవ దేహంలో సహస్రారం వచ్చేసరికి సోహం అనేటువంటి అజపా గాయత్రి జరుగుతోంది. ఆ హంసయే, ఆ బ్రహ్మయే భూమా దగ్గర ఈశ్వర సత్తా రూపంలో ఉంది. ఆ హంసయే భూమధ్య స్థానంలో జీవహంసగా నేను నేను అని వ్యవహారం చేస్తోంది. కనుక హంసచారము అంటే హంస యొక్క సంచారం. హంస అన్నా నేనన్నా బ్రహ్మం అన్నా ఒక్కటే. స్థానభేదమును బట్టి క్రియాభేదమును బట్టి కొంచెం తేడాలు ఉంటాయి. ఆ హంస అనేటువంటి జరుగుతున్నటువంటి క్రియ అన్య, నేనన్య లేదా బ్రహ్మం అన్య ఒక్కటే. స్థానభేదమును బట్టి ఆయా క్రియాభేదమును బట్టి కొంచెం తేడాలు ఉంటాయి. నిరుపాధికమైనటువంటి బ్రహ్మమేమో నిర్వికల్పంగా ఉన్నాడు. ఉపాధి లేకుండా, ఉపాధి ధరించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్న బ్రహ్మము నిర్వికల్పంగా ఉన్నాడు. ఉపాధిలో చేరేసరికి సహస్రారం దగ్గర ఉన్న బ్రహ్మమేమో సోహం సోహం అంటున్నాడు. ఆ బ్రహ్మనే హంస అంటున్నాం. ఆ హంసయే భూమా దగ్గర సత్తా రూపంలో ఉన్నాడు. సూత్రాత్మ సత్తా రూపంలో ఉన్నాడు. అదే ఆ హంసే భూమా దగ్గర ఉన్నటువంటి సత్తా రూపంలో ఉన్నాడు. సూత్రాత్మ రూపంలో ఉన్నాడు. సూత్రాత్మ సత్తా రూపంలో ఉన్నాడు. ఆ హంసయే ఆజ్ఞాచక్రం దగ్గర అహం అహం అనేటువంటి స్ఫురణతో కూడి ఉంటున్నాడు.
కాబట్టి కారణ మహాకారణములు జీవుడిలో సంస్కారములుగా ఉండి సంస్కారయుతంగా జీవులు ప్రవర్తిస్తున్నారు. ఆ అంశయే అక్కడ కారణంగా ఒకటి, మహాకారణంగా ఒకటి ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం దగ్గర ఏమో అహమహం అనేటువంటి స్ఫురణతో కూడి ఉన్నాడు. కాబట్టి కారణ మహాకారణములు జీవుల్లో సంస్కారాలుగా ఉన్నాయి. సంస్కారయుతంగా జీవులు ప్రవర్తిస్తున్నారు. జీవుని యొక్క ప్రవర్తనకు సంస్కారాలే కారణం. అంశ యొక్క వివిధ స్థానాలలో సత్తా రూపంలో ఉండనివ్వండి, అజిపా రూపంలో ఉండనివ్వండి, ఏదైనా ఉండని, జీవుని దగ్గరేమో కార్యరూపంలో ఉండనివ్వండి, ఇదంతా కూడా అంశ యొక్క వ్యవహారమే. అంశన్నా బ్రహ్మమన్నా నేనన్నా ఎరుకన్నా చైతన్యమన్నా ఒక్కటే. ఈ 5 కూడా మళ్ళా ఒక్కటే అని చెప్తున్నాడు. అంశన్నా బ్రహ్మన్నా నేనన్నా ఎరుకన్నా చైతన్యమన్నా ఒక్కటే. కనుక అంశకు స్థానభేదమును బట్టి ఇన్ని వ్యవహారములు, ఆ అంశకు స్థానభేదాన్ని బట్టి ఇన్ని రకాల వ్యవహారాలు వచ్చినాయి. ఇన్ని తేడాలు, ఇన్ని గుణములు, ఇన్ని లక్షణములు భిన్న భిన్నములుగానున్నాయి. అంశ మాత్రం ఒక్కటే. అంశ ఒకటే అయినప్పటికీ వేరు స్థానాల్లో వేరు వ్యవహారములు, తేడాలు ఇవన్నీ కూడా స్థానభేదాన్ని బట్టి వచ్చినాయి. గుణాలు, లక్షణాలు అన్నీ కూడా స్థానభేదాన్ని బట్టి వచ్చినాయి. 72,000 నాడులలోనూ కూడా సంచారం చేసేది ఆ అంశే. 72,000 నాడుల్లోకి అన్ని వాయువు అనేది ప్రవహించి ప్రాణవాయువుగా ఉన్నటువంటి దాన్ని మళ్ళీ తీసుకుపోతున్నదేమో ఒకటి వ్యానవాయువు అని అన్ని చోట్లకి తీసుకెళ్లి దాన్ని కదలికలు కలిగించేసరికి కారణమై ఉన్నది. అట్లా 72,000 నాడుల్లోకి కూడా సంచారం చేసేది ఈ అంశే. ఒక్కొక్క నాడి యొక్క సంచారము ఆ జీవుని ఒక్కొక్క రకమైనటువంటి స్పందనను, ప్రేరణను కలిగిస్తూ ఉంది. ఒక్కొక్క నాడి సంచారం ఒక్కొక్క ప్రేరణను కలిగిస్తూ ఉంది. ఈ అంశ ఇడాపింగళ నాడుల్లో శ్వాసరూపంగా ఉంటుంది. ఎక్కడైనా కొన్ని నాడుల్లో పని చేయలేదనుకో, అంశ చేరడం లేదు ఆ స్థితి వరకు అనుకో, అక్కడ ఏమవుతాయంటే ఇంకా కొంచెం చలనావస్థ మందగిస్తుంది ఆయా నాడుల కల్లా. శరీరం అంతా ఉన్నాయి 70,000 నాడులుగా ఉన్నటువంటి చోట్ల 72,000 నాడుల్లో ఏ నాడులకైనా వాయు ప్రవేశం ఆ విధంగా కనుక కొంచెం కింద తేడా గమనిస్తే అక్కడప్పుడే దాంట్లో యొక్క పనితీరులో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఈ 72,000 నాడుల్లోనూ కూడా సంచారం చేసేంత అంశే. ఒక్కొక్క నాడి యొక్క సంచారం ఆ జీవుని ఒక్కో రకమైనటువంటి స్పందనను, ప్రేరణను కలిగిస్తూ ఉంటుంది. ఈ అంశ ఇడాపింగళ నాడులలో శ్వాస రూపంగా ఉంటుంది. శ్వాస రూపంలో పింగళ నాడులు 2 కుడివైపు ఎడమవైపుగా చెప్పన్నటువంటి ఈ నాడులు ఏవైతే ఉన్నాయో శ్వాస రూపంలో గాలిని పీల్చుకుంటున్నాయో ముక్కు ద్వారా, అది అక్కడ శ్వాస రూపంలో ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉంటుంది. ఉచ్ఛ్వాసం పీల్చుకోవడం, నిశ్వాసం అంటే వదలడం. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉంటుంది. కనుక అసలు అంశ అంటేనే ఎరుక. ఈ అంశ అంటేనే ఈ పీల్చుకోవడం, వదలడం అనేది కూడా ఎరుకే. అంశ అంటేనే బ్రహ్మ, బ్రహ్మ అంటేనే ఎరుక, బ్రహ్మ ఎరుక, ఎరుక బ్రహ్మ అంటేనే మాయ, ఎరుక బ్రహ్మం అంటేనే మాయ. ఎరుక ఏనాడు లేనిది, ఎరుకన్న మాయన్న ఒక్కటే కాబట్టి, ఎరుక లేనిదే కాబట్టి, ఈ లేనెరుకే ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ఆ ఎరుకనే మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు ఉన్నటువంటి మార్గాలు, స్థానాలు, కేంద్రములు అన్నీ కూడా అంశ సంచారమే. ఆ వరుసలోనే దళముల పక్కలకు వెళ్ళి మళ్ళీ దళముల మధ్యకు వెళ్ళి కదులుతూ మళ్ళీ కదలకుండా ఉండేదంతా కూడా అంశ సంచారమే. కదిలించేవాడు వాడే, కదిలేవాడు వాడే. కదిలించేటప్పుడేమో ఈశ్వరుడుగా ఉన్నాడు, కదిలేటప్పుడేమో జీవుడుగా ఉన్నాడు. ఈశ్వరుడుగా ఉన్న అంశయే స్థానభేదం చేత జీవహంస అయింది. ఈశ్వరుడుగా ఉన్నటువంటి అంశయే స్థానభేదం చేత జీవునిలో కదులుతున్నటువంటి
అక్కడ కదిలిస్తున్నటువంటి వాడు ఇక్కడేమో కదులుతున్నటువంటి వాడయ్యాడు. అదే హంస చేతనే. ఆ ఈశ్వరుడుగా ఉన్న అంశయే స్థానభేదం చేత జీవాంశ అయింది. ఈ రకంగా చూస్తే మొత్తం ఈశ్వర వ్యవహారమే ఇక్కడ ఉంది. ఈశ్వరుడే అక్కడ సృష్టి స్థితిలయ కర్తృత్వం వహిస్తున్నాడు. ఈశ్వరుడే ప్రారంధ కర్మలను పంచుతున్నాడు. ఈశ్వరుడే అక్కడ జీవరూపంలో కూడా ఉన్నాడు. మన దేహంలో జీవుడు, ఈశ్వరుడు ఇద్దరూ ఉన్నారు. ఈశ్వరుడు అనేటువంటి పక్షి, జీవుడు అనేటువంటి పక్షి రెండూ ఉన్నాయి. ఈశ్వరుడుగా ఉన్నవాడేమో జీవుడుగా ఉన్నవాడు ఒక్కడే ఉన్నాడు. కానీ భ్రాంతిలో రెండుగా ఉన్నట్లుగా ఉంది అంతే. భ్రాంతి చేత రెండుగా ఉన్నట్లు ఉంటుంది. ఒక్క ఆత్మజ్ఞానం చేత విచారణ అంతా జరిగిన తర్వాత తానే సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం ఈశ్వరుడుగా ఉన్న స్థానభేదంలో చెప్పబడుతోంది ఈశ్వరుడుగాను జీవుడుగాను, అంతే తప్ప రెండు ఒకటేననేటువంటి స్థితిలో ఉంటే ఈ భ్రాంతి ఉండదు. కానీ భ్రాంతిలో ఏంగా కనపడుతోంది అంటే రెండుగా ఉన్నట్లుగా కనపడుతోంది. ఈశ్వరుడు అనేటువంటి పక్షి సాక్షిగా ఉంది. ఆ ఈశ్వరుడు అనేటువంటి పక్షిగా ఉండేది ఏముంది? సాక్షిగా ఉంది. ఈ జరుగుతున్నటువంటి మూడవస్థలకు మీరినటువంటి ప్రత్యేగాత్మక జీవుడు ఉంటేనేమో ఆ సమిష్టిలో ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి పక్షి సాక్షిగా ఉంది. జీవుడు అనేటువంటి పక్షి కర్మఫలాన్ని తింటూ ఉంది. జీవుడు అనే పక్షి ఏమో కర్మఫలాన్ని తింటూ ఉంది. ఈశ్వర సత్తా చేత కర్మఫలాన్ని జీవుడు అనుభవిస్తున్నాడు. ఈశ్వర సత్తా చేత తాను చేసే కదలికలన్నిటికీ కారణమైనటువంటి దాంతో కర్మలు చేస్తున్నాడు. మళ్ళీ ఆ కర్మఫలాలను కూడా జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఈశ్వరుడుగా ఏమో ఆడిస్తున్నాడు. ఆ ఈశ్వరుడే జీవుడిగా ఆడుతున్నాడు. రెండు పాత్రల్ని పోషిస్తున్నాడు. ఆడేది ఆడించేది రెండు ఒక్కటే. లీలా విలాసంగా అంటకుండా ఉన్నవాడేమో ఈశ్వరుడు. లీలా విలాసం చేసి ఇదంతా ఆడిచ్చి మళ్ళీ అంటకుండా ఉన్నవాడేమో ఈశ్వరుడు. ఆ అంశయే జీవాంశగా రూపాంతరం చెందినప్పుడేమో బాధితం అవుతున్నాడు. దానివల్ల చేసేటువంటి ఆ లీలా విలాసంగా జరిగేదాన్నేమో కార్యరూపంలో అనుభవిస్తున్నటువంటి వాడేమో బాధితుడైతున్నాడు. ఇక్కడ చేసేదేమో వీని ఆ కార్యంగా రూపొంది కార్యం యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి వాడేమో జీవుడు. జీవహంసగా రూపాంతరం చెంది బాధితం అవుతున్నాడు. ఇవన్నీ కూడా మాయాకల్పితమైనటువంటి సంస్కారముల చేత ఇన్ని భేదములుగా ఉంది. కానీ ఇవన్నీ మాయాకల్పితమైనటువంటి సంస్కారాల చేత ఇన్ని భేదాలుగా ఉంది. కానీ ఈ అంశం మూడు గుణాల నుండి వేరైతే మాయను అధిగమిస్తే ఈ అంశం లేనిదైంది. ఇవన్నీ మాయాకల్పితమైన సంస్కారముల చేత ఇన్ని భేదాలుగా ఉంది. కానీ ఈ అంశ అనేటువంటి మూడు గుణాల నుండి గనక వేరైతే మాయను గనక అధిగమిస్తే ఈ అంశ అనేది కూడా లేనిదైంది. ఉన్నాను అనేటువంటి అంశ లేనిదవుతుంది. ఉన్నానని చెప్పబడుతున్నటువంటి స్ఫురణంతా నేననే దానికి కదులుతోంది. కాబట్టి ఆ ఉన్నాను అనేటువంటి అంశ లేనిదవుతుంది. ఉన్నాను అనేటువంటి అంశ అంటే కేవలం ఉండుట అనేటువంటి సచ్చిత్ ఆనందం అనేటువంటి ఎరుక. అంటే కేవలం ఉండుట అనేటువంటి సత్తు చిత్ ఆనందం అనేటువంటి ఎరుక. కనుక ఇదంతా కూడా ఏ రకంగా చూసినా ఎన్ని పద్ధతులుగా చూసినా వ్యవహార భేదం, స్థాన భేదం చేత అంశకి ఇన్ని లక్షణాలు ఇన్ని గుణాలు ఉన్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అంటే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే దగ్గర మొదలై ఆ నిశ్శబ్ద బ్రహ్మ నాద బ్రహ్మగా మారాడు. ఆ బ్రహ్మమే నాదరూపుడయ్యాడు. నాద బ్రహ్మము తప్ప మరొకటి లేదు. ఆ బ్రహ్మనాదం అనాహతం అనగా రెండు వస్తువుల యొక్క కూడిక చేత స్పర్శ చేత ఢీకొనడం చేత కలిగేటువంటి శబ్దం కాదు. ఏం చెప్తున్నాడు? బ్రహ్మమే నాదస్వరూపుడయ్యాడు. నిశ్శబ్ద బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మ నాద బ్రహ్మగా మారాడు. బ్రహ్మమే నాదస్వరూపుడు అయినాడు. నాద బ్రహ్మం తప్ప మరొకటి లేదు. ఆ బ్రహ్మనాదం అనాహతం అనగా రెండు వస్తువుల మధ్య కూడిక చేత స్పర్శ చేత ఢీకొనడం చేత కలిగేటువంటి శబ్దం కాదు. అదేమి మామూలుగా
అతము అంటే ఇది తగలడం వల్ల కలిగినటువంటి శబ్దం. బ్రహ్మంలో కలిగినటువంటి నాదమేమో అనాహతము, అంటే రెండు వస్తువులు కూడిక చేత కలిగినటువంటి స్పర్శ చేత ఢీకొంటే కలిగినటువంటి శబ్దం కాదది. ఆ బ్రహ్మనాదమే అనగా అనాహత శబ్దంగా ఉన్నటువంటి ఆనాదమే ఆగమ నిగమములుగా రెండు శాఖలు అయినాయి. ఒకటి ఆగమంగాను ఒకటి నిగమంగాను ఉన్నటువంటి రెండు శాఖలు అయినాయి. సర్వశాస్త్రములకు కారణమైన వేదాలుగాను, మళ్ళా నిగమములుగాను వాటి యొక్క వ్యవహార శైలిలోకి వచ్చేసరికి వ్యవహారం ఎలా చేయాలో నిర్ధారించినటువంటి నిగమములుగా రెండు శాఖలుగాను అయినాయి. నిగమములంతా కూడా తన్మాత్ర సూక్ష్మభూతములు పంచీకరణతో రూపాలైనవి. నిగమములేమో తన్మాత్ర సహితంగా అయి కార్యరూపం ధరించేసరికి పంచీకరణతో కలిసి అంతకుముందు రూపం లేనటువంటివన్నీ రూపాలు ధరించినాయి. ఆగమములుగా ఉన్నవి ఏమో రూపాలు ధరించలే. నిగమములుగా అయ్యేపటికి అవేమో గుణరూపంలో ఉన్నటువంటి తన్మాత్రలు కార్యరూపం ధరించి పంచీకరణతో రూపాలు అయిపోయినాయి. ఆగమములన్నీ కూడా నాదబ్రహ్మ యొక్క అనాహత శబ్దంగా ఉన్నాయి ఆగమములు. అవి అచ్చులు హల్లులుగా అయినాయి. ఈ అచ్చులు హల్లులు అనేటువంటి అక్షర రూపంగా అయినాయి. అవి నాదబ్రహ్మముగా ఉన్నవి. అచ్చులేమో ప్రాణులుగాను, హల్లులేమో జడముగాను ఉన్నాయి. హల్లులు అనే దానిలకు అచ్చు కలిస్తేనే ఏ శబ్దమైనా ఏ పదమైనా కూడా భాషా శాస్త్రంలో చదివితే ఒక పదం ఏర్పడాలంటే హల్లుల్లో కా అనేది ఉందనుకో, ఆ క అనే దాంట్లో దాని పూర్వస్థితి ఏంటంటే నకార పళ్ళుతో కూడినటువంటి క అనేది. దానికి ఆ అనేటువంటి అచ్చు కలిస్తేనే కా అయింది. దానికి ఈ అంటే ఈ అనే అచ్చు కలిస్తే కీ అయింది. ఊ అనే అచ్చు కలిస్తే కు అవుతుంది. అట్లా అచ్చుల్లో ఉండేటివి కదలికల వల్ల దాని రూపం మారి అది వేరు రూపాలుగా తయారవుతుంది. కాబట్టి ఒకటేమో జడంగా ఉండేటువంటి దానికి ప్రాణంగా ఉన్నటువంటి అచ్చు కలిస్తే, జడంగా ఉండే హల్లులకు ప్రాణాలుగా ఉండేటువంటి అచ్చులు కలిస్తే అవి అక్షర రూపంగా వచ్చి అవి అర్థవంతంగా ఉండేటువంటి అక్షరాలుగా పదాలుగా తయారవుతున్నాయి. ఈ రెండు కలిసి అక్షరముల వల్ల పదాల సముదాయముగా వాక్యములుగా, మళ్ళీ ఆ పదాలన్నీ కూడితే వాక్యాలుగా అయినాయి. ఆ వాక్యం ఒక అర్థంతో కూడినటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా నామమైంది. వాక్యం ఏదైతే అర్థంతో కూడినటువంటిదో అయిందో అదంతా కూడా నామము అయింది. అర్థంతో కూడినటువంటి వాక్యమే ఒక పేరు అయింది. ఈ రూపానికి ఆ నామం జతగా చేరి ఈ రూపానికి ఏమైంది, రూపంగా మారినటువంటి దానికి ఆ అక్షరాలతో కూడినటువంటి నామం ఒకటి తగిలించుకొని ఆ రూపము దీనికి కలిగే అలకు నామరూపాలుగా తయారైంది. కనుక వీటన్నిటికీ మూలం ఏది అంటే నాద బ్రహ్మము. ఆ నాద బ్రహ్మముగా ఉన్నటువంటి అనాహత శబ్దం కలిసి ఆ శబ్దం చేత ఏర్పడినటువంటి అక్షర రూపాలుగా ఉన్నటువంటి ప్రాణాక్షరాలుగా ఉన్న అచ్చులు, జడాక్షరాలుగా ఉన్న హల్లులు కలిసి ఒక అక్షర స్వరూపం ఏర్పడి ఆ అక్షర స్వరూపాలతో పదాలు ఏర్పడి ఆ పదాలు నామములుగా మారి ఈ శరీరంగా ఉన్నటువంటి రూపానికి మళ్ళీ ఆ నామం జతై నామరూపాత్మకం అయింది. శరీరం ఉత్త శరీరం ఉంటేనేమో జీవుడు, అంటే అందరినీ కలిపి ఒకటే పేరే జీవుడు. మళ్ళా దాంట్లో పేరు కృష్ణమూర్తి, భాస్కరప్ప ఇట్లా వేరు పేర్లుగా ఉన్నటువంటివి ఆ రూపానికి ఆయా రూపాలకు ఇచ్చినటువంటి పేర్లు. అన్నిటికీ కలిపి నామేమో జీవుడు. ఆ దేహాలు ఉపాధులు, ఆ ఉపాధులకు మళ్ళీ వేరు నామాలుగా తయారైనాయి. వీటన్నిటికీ మూలం ఏది అంటే నాద బ్రహ్మము. ఎరుకనే మూలాధారాది శాస్త్ర పరాంతము వరకు ఉన్నటువంటి అంశ సంచారం అంతా కూడా అనాహత శబ్దం ముందు లయిస్తుంది. ఈ ఎరుకనే దాని యొక్క ఎరుకచే మూలాధారాది శాస్త్ర పరాంతము అంటే మూలాధారం కాటి నుంచి శాస్త్రారం వరకు ఉండేటువంటి ఫణాంతము అన్నారు. ఫణం అంటే మామూలుగా పాము కింద తీసుకుంటారు. సహస్ర పణాంతం వరకు ఉన్నటువంటి వీటన్నిటినీ ఈ అంశ సంచారం అంతా కూడా
అనాహత శబ్దమందు లయిస్తుంది. అనాహత శబ్దంలో లయిస్తుందంట ఇదంతా, ఈ అంశ సంచారం అంతా. సహస్రారంలో పాము తలలాగా ఉంటుంది. ఆహా, అందుకే ఇక్కడ ఆ పదం వాడాడు. సహస్రారంలో పాము తలలాగా ఉంటుందంట. ఒక్కొక్క తలకు ఒక్కొక్క నాదము, దశవిధ నాదాలు వస్తాయి. ఆ దశవిధ నాదముల కంటే ముందు నాదబ్రహ్మం ఉన్నాడు. ఆ దశవిధ నాదాలు అనేటువంటి ఒక్కొక్క తలకు ఒక్కో నాదం ఉందట. దశవిధ నాదాలు 10 విధమైనటువంటి నాదాలన్నీ వస్తున్నాయట. ఆ దశవిధ నాదముల కంటే ముందు నాదబ్రహ్మమే ఉన్నాడట. ఆ నాదబ్రహ్మ కారణముగా అక్కడ హంస ఒకటి పుట్టి, ఆ నాదబ్రహ్మం కారణంగానే హంస అనేది పుట్టి సంచారం చేస్తూ ఉందట. ఈడా పింగళ నాడుల్లో శ్వాస రూపంలో, సుషుమ్న నాడిలోనేమో కుండలిని రూపంలో, భ్రూమ మధ్యం దగ్గర ఏమో జీవహంస రూపంగా, భూమా దగ్గర ఈశ్వర సత్తాగా, కలహంసగాను, సహస్రారం దగ్గర ఏమో కారణహంసగాను లేక అచలహంసగాను, సోహం అనేటువంటి అజపం చేసేదిగాను ఉన్నది. నిరుపాధికమైనటువంటి బ్రహ్మ అనాథ శబ్దంగా ఉన్నాడు. నిరుపాధికంగా ఉన్నప్పుడేమో, ఉపాధి లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడేమో అనాహత శబ్దంగా ఉన్నాడు. ఉపాధి ధరించి నిరుపాధికములేమో అనాహత శబ్దంగా నాదబ్రహ్మంగా ఉన్నాడు. ఎరుక నాదము నుండి, ఎరుక నాదము నుండి పుట్టింది. ఎరుక అనేది నాదంతో ఎక్కడ మొదలైంది శబ్దం అంటే, నిరుపాధికంగా ఉన్న ఉపాధి లేనప్పుడేమో అనాహత శబ్దంగా, అంటే ఎవరు ఏదాన్ని ఘర్షణ జరగకపోయినప్పటికీ, రెండు వస్తువులు కలకపోయినప్పటికీ శబ్దంగా ఉన్నటువంటి శబ్దంగా ఉందో ఆ శబ్దంగా ఉంది, నాదబ్రహ్మంగా ఉంది అక్కడ. ఎరుక అనేది నాదం నుంచినే పుట్టింది. కానీ పరబ్రహ్మ నిశ్శబ్దము, నాదబ్రహ్మం అంటే ఎరుక బ్రహ్మ కనుక, ఎరుక అనేటువంటి దీన్ను మాయా చైతన్యం ఒక్కటే కాబట్టి ఎరుక బ్రహ్మగా ఉన్నటువంటి ఈ హంస సంచారం అంతా కూడా దాని మూలంలోనే అనాహత శబ్దంగా ఉన్న బ్రహ్మయందు నాద రూపంలో పుట్టింది, శబ్ద రూపంలో పుట్టింది, శబ్ద తన్మాత్ర రూపంలో పుట్టింది. అంటే బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుంచే వాయువు, ఆ విధమైన క్రమం వచ్చినప్పుడు తిరుగు ప్రయాణంలో గంధ తన్మాత్రను వదులుకొని రసతన్మాత్రలో లయమై, రసతన్మాత్ర యొక్క అనుభవాన్ని మళ్ళా ఆ గుణాన్ని వదులుకొని రూపతన్మాత్రలోకి వెళ్ళి, రూపతన్మాత్ర యొక్క అనుభవాన్ని కూడా వదులుకొని గుణాన్ని కూడా వదులుకొని నామరూపాలను వదిలేసి స్పర్శ తన్మాత్రకు చేరింది. మాయా కల్పిత ప్రపంచంలో ఉన్నటువంటి సంగత్వమే అక్కడ స్పర్శ. ఆ మాయా కల్పిత ప్రపంచంతో ఉన్నటువంటి సంగత్వమే స్పర్శగా ఉంది కాబట్టి ఆ స్పర్శను వదిలిస్తే మాయకు అసంగమై, ఆ స్పర్శను కూడా విడిస్తే మాయకు అసంగమై ఆకాశం దగ్గరికి వెళ్ళింది. ఆ స్పర్శ కూడా లేకుండా వదిలితే అప్పుడు ఏమైంది? అసంగమై ఆకాశం దగ్గరికి వెళ్ళింది. ఆకాశం యొక్క గుణం శబ్దం కాబట్టి ఈ శబ్ద తన్మాత్రలోనే తోనే ఆ ఎరుక పుట్టింది. మళ్ళా లయమైనప్పుడు ఆఖరిగా పోయి అక్కడే పోయి లయమవుతుంది. ఆ శబ్ద తన్మాత్ర ఎవరి ఎందైతే ఉన్నదో ఆ బ్రహ్మ నాదబ్రహ్మ కనుక ఎరుక అనేది నాదబ్రహ్మ రూపంలో ప్రారంభమైంది. అంతకుముందు ఉన్నది, ఇంతకుముందు ఏం చెప్పారు? అంతకుముందు పరబ్రహ్మ స్థానంలో ఉన్నప్పుడేమో నిరుపాధికం కాబట్టి, ఉపాధి లేదు కాబట్టి అక్కడ ఏ శబ్దము లేదు. నాదబ్రహ్మంగా వచ్చి ఎరుకతో నాదబ్రహ్మం మొదలైన తర్వాతనే, శబ్దం మొదలైన తర్వాతనే ఎరుక అనేది ఉత్పత్తి అయింది కాబట్టి ఆ శబ్ద బ్రహ్మ తర్వాత శబ్ద తన్మాత్ర అనేటువంటి అది ఎవరి ఎందైతే ఉందో ఆ బ్రహ్మ నాదబ్రహ్మ కాబట్టి ఎరుక అనేది నాదబ్రహ్మ రూపంలో ప్రారంభమైంది. ఎరుక తిరిగి ప్రయాణంలో నాదబ్రహ్మ వరకు వెళ్ళి ఆ నాదమును నిశ్శబ్దం చేయాలి. ఏ నాదం ద్వారా అయితే ఎరుక అనేది పుట్టిందో మళ్ళీ తిరుగు ప్రయాణంలో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నాదబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో వాటి వరకు వెళ్ళి ఆ నాదాన్ని నిశ్శబ్దం చేయాలి, నాదరహితం చేయాలి.
నాదరహితం అయితే అప్పుడు ఆ బ్రహ్మము సత్యం. నాదరహితం అయితే ఆ బ్రహ్మం సత్యం. మన ఈ నాదరహితానందాన్ని పొందిండి ఆయన ఉన్నాడా అంటున్నాడా లేదో మరి. ఆ నాదమును నిశ్శబ్దం చేయాలి. నాద బ్రహ్మ వరకు వెళ్ళి నాదమును నిశ్శబ్దం చేస్తే నాదరహితం అవుతుంది. నాదరహితము చేయాలి. నాదరహితం అయితే అప్పుడు ఆ బ్రహ్మము సత్యము. నాదబ్రహ్మమునకు పరమైనటువంటిదే పరబ్రహ్మం. నాదబ్రహ్మం ఏదైతే శబ్దం కలిగిన తర్వాత దానితో ఎరుకబుట్టి ఉపాధులు ధరించినటువంటి దానికంటే పూర్వం ఉన్నటువంటి దానికి పరమైనటువంటిదే పరబ్రహ్మం. ఈ పరబ్రహ్మమే బయలు. కనుక బయలు లక్ష్యంలో ఎరుకపోవాలి అంటే ఈ అంశ సంచారమంతా కూడా పరిశీలించి ఎరుక యొక్క మూలం నాదబ్రహ్మమని, అనాహత శబ్దమందు అంశ వ్యవహారమంతా కూడా లయం చేయగా అనేక వర్ణములు సర్వరూపములు లయించుతున్నవి. ఈ సర్వరూపాలుగా వచ్చినటువంటి వర్ణములుగా వచ్చినటువంటివన్నీ అక్కడ లయించుతున్నవి. అనేక వర్ణాలు అంటే ఏమిటి ఇక్కడ అంటే సూక్ష్మభూతాల యొక్క రంగులు సునీలము, ధూమ్రము, అసితము, తెలుపు, ఎరుపు ఈ 5 రకములైనటువంటి వర్ణములన్నీ కూడా లయించగా సూక్ష్మభూతాలు తన్మాత్రల్లోకెళ్ళి అంతకుముందు తన్మాత్ర రూపంలోనే కార్యరూపం ధరించిన తర్వాత స్థూలంగా ఏర్పడినాయి. స్థూలంగా ఏర్పడకముందు కార్యరూపం ధరించకముందు సూక్ష్మ స్థితిలో తన్మాత్ర స్థితిలో గుణాలుగా ఉన్నాయి. ఆ తన్మాత్రల్లోకి వెళ్ళి తన్మాత్రల్లో కూడా గంధ తన్మాత్ర క్రమంగా శబ్ద తన్మాత్రలోకి లయమై అలాగున చివరికి ఆ శబ్ద తన్మాత్ర అనాహతమై ఆ అనాహత శబ్దమే నాదబ్రహ్మమైనప్పుడు ఆ నాదబ్రహ్మము అనేటువంటి ఎరుక యొక్క మూలం, ఆ ఎరుకకు మూలమంతా ఆ నాదబ్రహ్మమే కాబట్టి ఆ మూలము నుండి క్రమక్రమంగా వ్యక్తమైనవన్నీ కూడా ఆ మూలంగా ఉన్నటువంటి నాదబ్రహ్మం నుంచి శబ్దం ఏర్పడి దానితో క్రమక్రమంగా దాని మూలంగా ఏర్పడినటువంటి వ్యక్తమైనటువంటివన్నీ కూడా మళ్ళీ వెనక నుండి లయం చేసుకుంటూ పోతే ఆ వ్యక్తమైన లయమైతూ పోతే నాదబ్రహ్మం అనేటువంటి ఏకరూప ఎరుక మిగిలి ఉంటుంది. ఇంకా ఏం మిగిలింది లాస్ట్ కంటే నాదబ్రహ్మముగా ఉన్నటువంటి ఏకరూపమైనటువంటి ఒకే ఎరుక మిగిలింది. అందులో ఇంక నానత్వం లేదు, ఒకే ఎరుకే ఉంది. ఇంక అక్కడ నాదబ్రహ్మం అనేటువంటి ఎరుక దగ్గరికి ఆ ఎరుక మాత్రమే మిగిలింది. ఈ ఈ భ్రమలన్నీ పోయిన తర్వాత ఇవన్నీ లయమైన తర్వాత ఈ విచారణ చేత ఇవన్నీ అర్థమైనటువంటి భావంతో ఆ స్థితికి చేరిన తర్వాత అందులో నానాత్వం లేదు, ఇంక అనేకత్వము లేదు, భేదం లేదు. ఇదియే అఖండ ఎరుక. ఆ అఖండ ఎరుక ఏంటంటే నాదబ్రహ్మం దగ్గర ఇవన్నీ లయమైతా పోతే ఎక్కడైతే ఎరుక పుట్టుక అనేది జరిగినటువంటి నాదబ్రహ్మం ఉందో అక్కడికి పోయిన తర్వాత అదే అఖండ ఎరుక. నానాత్వంగా ఉన్నటువంటి ఖండ ఎరుకలన్నీ అఖండ ఎరుకలేక లయమైపోయినాయి. ఈ అనేకంగా ఉన్నటువంటి ఖండ ఎరుకలుగా ఉన్నటువంటి ఈ సర్వంగా ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతము అనబడేటువంటివన్నీ అనేక ఖండాలుగా ఉన్న ఎరుకలన్నీ ఏమీ లేవు, ఇంక అన్నీ లయమైపోయాయి. లయమైపోయి ఇక అఖండ ఎరుక ఒక్కటే మిగిలింది. శబ్దం అనేటువంటి సర్వసృష్టి అంతటా చరాచరముల యందు జీవరాశి యందు వ్యాపకమైందంతా కూడా ఎరుకే. ఆ శబ్దం చేత మొదలైనటువంటి సర్వసృష్టి కూడా ఈ చరము చరాచరములు అంటే కదిలేటివి కదలకుండా ఉండేటివి అన్నీ జీవరాశి అందు వ్యాపకమైందంతా కూడా మొత్తం అంతా ఎరుకే. ఎరుక నుండి పుట్టిందంతా కూడా ఎరుకే. ఒక్క ఎరుకే అనేక ఎరుకలుగా పరిణమించింది. ఇన్ని రకములుగా నానా రకములుగా ఉన్నా నానావిధ స్వభావాలుగా ఉన్నా జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుభవాలుగా ఉన్నా ప్రతి అనుభవం కూడా ఆ ఎరుక యొక్క విలాసమే. ఏ ఎరుక అనేటువంటిది పుట్టి స్ఫురణ కలిగించిందో నేననేటువంటి స్ఫురణ అనేటువంటిది కలిగి అనేకాలుగా పరిణమించిందో ఆ అనేకాలుగా పరిణమించి అన్ని రకాలుగా నానా రకాలుగా ఉన్నటువంటి నానావిధ స్వభావాలుగా ఉన్నా కూడా జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే 3 రకాల అనుభవాలను తానే పొందుతూ ఉన్నా ఆ అనుభవాలు కూడా ఉన్నా
ఆ అనుభవాల యొక్క అన్ని అనుభవాలు కూడా, ప్రతి అనుభవం కూడా ఆ ఎరుక యొక్క విలాసమే. పొందేటువంటి అనుభవాలు అన్నీ కూడా ఎరుక యొక్క విలాసమే. ఎరుక యొక్క రూపాంతరమైనటువంటి అఖండ ఎరుక నుండి క్రమక్రమంగా వ్యక్తమైనటువంటి నానా రకములైనటువంటి ఖండ ఎరుకలే ఇవన్నీ. ఎరుక యొక్క రూపాంతరమైన అఖండ ఎరుకగా ఏదైతే నాదబ్రహ్మము దగ్గర పుట్టిందో ఆ ఎరుకగా ఉన్నటువంటి ఆ ఎరుక నుంచే ఆ నాదబ్రహ్మము అనేదే మాయా సబలిత బ్రహ్మం అన్నారు దాన్నే. దానికే ఎరుక పుట్టింది కాబట్టి అంతకుముందు నాదం లేనటువంటి బ్రహ్మంగా ఉన్నటువంటిది. పరబ్రహ్మలో ఏ నాదము లేదు. అక్కడ అనాహతంగా ఏర్పడినటువంటి ఏదైతే శబ్దం ఏర్పడి నాద బ్రహ్మంగా ఉందో దాని నుంచి రూపాంతరంగా మారినటువంటి అఖండ ఎరుక నుంచి క్రమక్రమంగా వ్యక్తమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఖండ ఎరుకలు ఇవన్నీ కూడా ఈ ఖండ ఎరుకలను నానా రకములను అభేద స్థితికి తీసుకెళ్ళి, ఈ అనేక రకాలుగా ఉండే ఎరుకలు నానా రకాలుగా ఉండేటువంటి వాటన్నిటినీ అభేద స్థితికి తీసుకెళ్ళి, ఆ భేదాలు లేనటువంటి ఏకస్థితికి తీసుకెళ్ళి అనాహత శబ్దంతో లయం చేసినప్పుడు అనాహత శబ్దం మిగిలింది అనాహత శబ్దం అనేది ఒక్కటే మిగిలింది. అదే ఎరుక యొక్క మూలం. ఆ ఎరుక యొక్క మూలంగా ఉన్నది ఆ అనాహత శబ్దం అనేటువంటి ఎరుక యొక్క మూలంగా అదే ఉంది. ఆ ఎరుక యొక్క మూలంలోకి శిష్యుడు వచ్చాడు. ఇప్పుడు ఆ ఎరుకను కూడా పోగొట్టుకోవాలి. ఆ ఎరుకను కూడా అనాహత శబ్దం దగ్గర ఉన్నటువంటి ఎరుక ఎక్కడైతే మూలం ఉందో ఎరుకకు ఆ మూలం ఉండే మూలస్థానం కాటికి పోయాడు. ఇప్పుడు ఆ ఎరుకను కూడా పోగొట్టుకుంటే ఆ అఖండ ఎరుక అనేటువంటిది మళ్ళా ఖండాలుగా మారిండేటువంటిది లేదు. అఖండ ఎరుకే పోతే మొత్తం ఖండాలుగా మారిండే ఎరుకలు లేవు. మొత్తం ఎరుక మూలస్థానంలో ఉన్నటువంటి ఎరుకను పోగొట్టుకునే పని చేయాలి. సమయం సరిపోయింది. ఇక్కడ నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పు. మంగళం గురుదేవ రాదా? మంగళం గుర్తు ఏదో గుర్తు పెట్టుకోవాలి కదా. మంగళం చెప్పన్నా నువ్వేను దివాకరన్న. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ.